సో వీడియో ఏంటంటే క్యాసినో నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో వాచెస్ సంబంధించిన స్టోర్స్ కనిపించినాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయన్నమాట. ఐడబ్ల్యూసి పోర్చుగీస్ వాచెస్ అంటే చాలా బాగున్నాయి. లోపలికి వెళ్ళి అడిగాను, వీడియో తీసుకుంటాను, కొంచెం రేట్స్ని చెప్తారా అని చెప్పేసి. సో రేట్స్ చెప్పడానికి అయితే అవైలబుల్గా సేల్స్ పని ఎవరు లేరంట, ఒకళ్ళే ఉన్నారంట. సో తను సేల్స్ చేసుకునే పనిలో ఉన్నాడు. మ్యాక్సిమం ఇక్కడ షాపుల్లో ఒకళ్ళే ఇద్దరు ఉంటారు అంతే. సో మన కోసం పర్టికులర్ టైం కేటాయించి వాటి రేట్లు ప్రైస్ చెప్పరు. ఈ పక్కనే రోలెక్స్ స్టోర్ కూడా ఉంది. బ్రాండ్కి తగ్గట్టుగా ఉన్నాయి వాచెస్. కానీ అనిపించింది రోలెక్స్ వాచెస్ చూసినప్పుడు నార్మల్గానే అనిపించింది. నార్మల్ వాచెస్ మనం ఎలా చూస్తామో ఒక 1000కి 2000కి ఎలా చూస్తామో మన ఇండియాలో, సేమ్ అలాగే అనిపించింది ఆ వాచ్ చూసినప్పుడు నాకు. కానీ దాంట్లో కూడా లోపలికి వెళ్ళి అడిగాను. అడిగితే మీరు కావాలంటే షూట్ చేసుకోండి, మేమైతే ప్రైస్లే చెప్పడానికి ఉండదు, ఎందుకంటే మాకు చూసారు కదా, మాల్ అంతా కూడా ఇలాగ లైటింగ్తో ఎక్కడ చూసినా సరే ఫోటో షూట్లతో చాలా అందంగా ఉంటుంది అసలు. నాకైతే అసలు ఆ రోజన్నా టైమే తెలియలేదు నాకు వీడియో తీయడానికి. వీడియో తీస్తూనే ఉన్నా సరే ఆ ప్లేస్, ఆ క్లైమేట్ అదంతా కూడా బాగా ఎంజాయ్ చేశాను. నాకు బాగా నచ్చింది.
ఇక తర్వాత వచ్చి మాల్ బయటకు వచ్చేసాను అనమాట. మెరీనా బై మాల్ బయటకు వచ్చేసాను. షిప్ బిల్డింగ్ కింద ఉన్నాను ప్రస్తుతానికి. సో అలా బయటకు వచ్చి చూస్తే జనం చూసారా, ఇంతకుముందే జస్ట్ వర్షం ఫుల్గా వచ్చి పడింది. ఇప్పుడు చూస్తేనేమో ఇలా ఉందన్నమాట. సో కాస్త ముందుకెళ్తే ఈ ఎల్ఈడి స్క్రీన్ చూసారా, ఎంత వర్షం వచ్చినా సరే దానికి ఏమీ కాదు, అలాగా ప్రొటెక్ట్గా ఉంది. అసలు ఫుల్గా వర్షం పడిపోతుంది కానీ దానికి ఏం అవ్వలేదు. వస్తానే ఉన్నాయి వీడియోస్ దాంట్లో. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారు అసలు. అందరూ కూడా మంచి హడావిడిగా డ్రెస్సింగ్ స్టైల్ అవి వేసుకుని మీట్ అవుతారు, మాట్లాడుకుంటారు అంతే. ఆ ఎదురుగా కనిపిస్తే యాపిల్ స్టోర్ అది కూడా ఒక చిన్న వీడియో చేసి పెడతాను మీకు. దాని గురించి కూడా ఒక వీడియో తీశాను. దాంట్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఒక వీడియో తీశాను, అది ఒక వీడియో పెడతాను మీకు. సో ఇదండి మెరీనా బై షిప్ బిల్డింగ్ కింద ఈ విధంగా ఉంటుంది. అదే షిప్ బిల్డింగ్, పైకి వెళ్ళాలి. సో అప్పుడెప్పుడో $40 విన్నాను పైకి వెళ్ళడానికి. ఇప్పుడు ఎంత అనేది నాకు తెలియదు. సో ఒకసారి వీలు చేసుకుని వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ కనిపిస్తున్నాయి కదా మెరీనా బైకి ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్స్ అవన్నీ కూడా మ్యాక్సిమం బ్యాంక్సే ఎక్కువ ఉంటాయి. ఐసిఐసిఐ, యాక్సిస్, వరల్డ్ బ్యాంక్స్ అన్నీ ఉంటాయి అక్కడ. ఇక్కడ లొకేషన్ మొత్తం ఇలాగే ఉంటుంది. సో చూసారు కదా ఎంత బాగుందో. గ్యాప్ లేకుండా జనాలు నడుస్తా కూడా గ్యాప్ లేకుండా ఉన్నారు. ఓకే మరి వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and watch my videos. Thank you so much and bye bye.